అక్కడే ఎక్కడో ఉంటుందే, నువ్వు సరిగ్గా చూసావా? ఏమండి, మీరు నిజం చెప్పండి. ఆ చైన్ మీరే తీశారు కదా? ఏం మాట్లాడుతున్నావు భద్రావతి? నేనెందుకు తీస్తాను? మీరు నిజం చెప్పండి. ఆ గదిలోకి మీరు తప్ప ఇంకెవరూ వెళ్లరు. అయినా ఇంట్లో వస్తువులు దొంగతనం చేయడానికి సిగ్గు అనిపించదా మీకు? ఓసేయ్, నేను తీయలేదే, నా మీదొట్టు. చాలే, ఆపండి. చివరికి మీ గేమ్ కోసం తాళి చైన్ కూడా తాకట్టు పెట్టే స్థాయికి దిగజారిపోయారంటే ఏమనాలి మిమ్మల్ని? నాన్న, ఏంటి పని? లేదమ్మా, అమ్మ తోడు, నేను తీయలేదు. నానా, ఇంట్లో మీ గురించి మా అందరికీ తెలుసు. ఇది మాకేం కొత్త కాదు. ఒరేయ్, నేను చెప్పేది నిజంరా, నేను తీయలేదురా, నన్ను నమ్మండ్రా. మీరింకేం మాట్లాడకండి. నల్లపూసల ఫంక్షన్ రేపే అని తెలిసి కూడా మీరు ఇలా చేస్తారనుకోలేదు. అమ్మా, నాన్న తీలేదంటున్నారు కదా, నువ్వు చూసావా అసలు? రే, దొంగిలించి అబద్ధాలు చెప్పడం మీ నాన్నకు అలవాటే కదరా? నా కోడలికి చేరాల్సిన చైన్ని దొంగిలించేంత మూర్ఖుని కాదురా నేను. నేను మనిషినే, రాక్షసుణ్ణి కాదు కదా భద్రావతి. చాలే, ఆపండి మీ నాటకాలు. ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు దొంగతనాలు చేయలేదు, అబద్ధాలు చెప్పలేదు. మర్యాదగా చెప్పండి, ఆ చైన్ ఎక్కడ పెట్టారు? అయ్యో, ఎలా చెప్పాలి నీకు? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తీయలేదు భద్రావతి. నేను తీయట్లేదంటే ఎవరూ నమ్మట్లేదు కదూ. ఒక్క నిమిషం రామ్మా. నా మనవరాలి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఆ చైన్ని తీసుకోలేదు, తీయలేదు, తీయను కూడా. జరిగిన ప్రతి ఆటంకానికి శనీశ్వరుడే కారణం అన్నట్టు ఇంట్లో జరిగిన ప్రతి దొంగతనానికి నన్నే కారణం అంటున్నారేట్రా మీరు? మీ అందరికీ నేను చులకనగా కనిపిస్తున్నానా? ఏం చేయలేకపోతున్నాను. చీనా బతుకు. ఆఖరికి మీరు అమ్ము మీద ఒట్టేయాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇగో, నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. ఆ చైన్ని నేను తీయలేదు, తీయలేదు, తీయలేదు. ఏమండి నాన్న, హరి, నీకు ఆఫీస్కి టైం అవుతోంది, నువ్వు వెళ్ళు. నేను తర్వాత దాన్ని మెల్లగా వెతుకుతానులే. ఎవరు తీయకపోతే ఎక్కడికి పోతుంది? అక్కడే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు వెళ్ళు, నేను వెతుకుతాను. నాన్న ఫీల్ అయినట్టున్నారు, కొంచెం వెళ్ళి మాట్లాడమ్మా. సింధు, కిరణ్, వెళ్ళి నాన్నకి సారీ చెప్పండి. అలాగే అమ్ము, మనం వెళ్దాంరా. రాను రాని అశ్విన్ సార్ మరీ ఎక్కువ చేస్తున్నాడు లక్ష్మి. అవునక్క, ఇలా సడన్ గా ఆఫీస్ టైమింగ్స్ మార్చేస్తే చాలా కష్టం అవుతుంది. నా భర్త పనికెళ్ళిన తర్వాత ఆయనకి తెలియకుండా నేను పనిలోకి వస్తున్నాను. నా పరిస్థితి కూడా అంతే. నా ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించి అశ్విన్ సార్ చెప్పిన టైంకి ఆఫీస్కి ఎలా రాగలను? నాకు మీ కష్టం అర్థమవుతోంది. ఇప్పుడేదో ఒకటి చెయ్యాలి. అవునక్క, మా అత్తామామకి వయసైపోయింది. వాళ్ళకు కావలసినవన్నీ చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుని రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. రేపటి నుంచి 1 గంట ముందే ఆఫీస్కి రావాలంటే నేను ఈ వర్క్ వదిలేయాల్సి వస్తుంది. అశ్విన్ సార్ కావాలనే ఇలా చేస్తున్నాడు. మనందరి చేత జాబ్ మాన్పించి కొత్త స్టాఫ్ ని తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అదెలా కుదురుతుంది? మనం ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కదా, మన మీద కొంచెం కూడా గౌరవం లేదా? టైంకొచ్చి మన పనులు మనం చేస్తున్నాం కదా. అశ్విన్ సార్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ రేపటి నుంచి ఆయన చెప్పిన టైంకి ఆఫీస్కి రాకపోతే
పనిలో నుంచి తీసేస్తానని చెప్తున్నాడు. అయ్యో, అదే జరిగితే నా కుటుంబం రోడ్డున పడుతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగం పోతుందని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అశ్విన్ సార్ బాస్ అయినంత మాత్రాన ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. కానీ అశ్విన్ సార్ గురించి మీకు తెలుసు కదా లక్ష్మి, ఏదైనా ఫిక్స్ అయ్యారంటే ఎవరు చెప్పినా వినకుండా అమలు చేస్తాడు కదా. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. దానికి మీరందరూ సపోర్ట్ చేయాలి. చేస్తారా? మేమెప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటాం లక్ష్మి. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.